ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్స నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో జనవరి 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలు చెప్పుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ వారం చంద్రుడు దాదాపుగా ధనస్సు రాశి నుంచి కుంభం వరకు సంచరిస్తుంటాడు. శుక్రుడు మారుతున్నాడు మీనంలో కంటే ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు శుక్రుడు. రాహు మీనంలోని, గురువు వృషభంలోని, కర్కాటకంలో కుజుడు మీనంలో, కర్కాటకంలో ఉండే కుజుడు మారిపోతున్నాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. అదేవిధంగా రవి బుధులు మకరంలో, శని శుక్రులు మనకి కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరగనున్నాయి, మరియు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి శనితో కలిసి పంచమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొంతవరకు. కాకపోతే పాపకత్తెరలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ప్రయత్నం చేసేటువంటి వారు నవగ్రహాల్లో ముఖ్యంగా రాహువు, శని, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు దీంతోపాటు ఇక్కడ ఈ వారం మొత్తము కూడా చంద్రుడు 3వ స్థానం నుంచి 5వ స్థానం వరకు సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ వారం ప్రధానంగా మీకు కలిగేటువంటి ఫలితాల్లో వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు బికాజ్ ఆఫ్ ఈ శుక్రుని చేరుకుంటున్నాడు. ప్రయత్న స్థానం నుంచి శుక్రస్థానాన్ని చేరుకొని ఆ యొక్క శుక్రశనులు కలిసి సప్తమాన్ని చూస్తున్నాడు. కాబట్టి చేసే ప్రయత్నం ఏదైతే వివాహం కోసం ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక ధనపరమైనటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి అనుకూలత ఉంటుంది. ఈ వారం ఇంట్లో ఉండడం తక్కువ, బయట ఎక్కువగా సంచరించడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అదేవిధంగా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఎంబీఏ చేసేటువంటి వారికి ఈ వారం కొంత ఆశాజనకంగాను కొత్త అవకాశాలు ఏదైనా రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. కాకపోతే సీక్రెట్ సైన్లో 2 గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొన్ని తెలియకుండానే కొన్ని ప్రేమ వ్యవహారాల విషయంలో కానీ కొంత సీక్రసీగా కొన్ని చేసేటువంటి యోగం చూపిస్తుంది. ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానంలో రాహు ఉన్నందుకు శత్రువుపై జయాన్ని బలంగా చూపిస్తుంది. మరియు అదేవిధంగా ఈ యొక్క గురువు 8వ స్థానంలో వక్రించున్నందుకు ప్రధానంగా ఇక్కడ వివాహము, వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇవి మీకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది. అయితే 12వ స్థానంలో కేతు ఉండడము మరియు 6వ స్థానంలో రాహు ఉండడం అనేటువంటిది ప్రధానంగా 12లో కేతువు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలోని మరియు అదేవిధంగా వివాహం తర్వాత వివాహ జీవిత సంబంధించినటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ కేతు అనేటువంటిది ఏంటంటే సెపరేటివ్ ప్లానెట్ అంటూ ఉంటారు. కాబట్టి ఎక్కడైనా మీరు ముఖ్యంగా మీ యొక్క తండ్రి గారికి భూమికి సంబంధించినటువంటి విషయాల్లో దాని మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడము, దానికి సంబంధించిన ఏదైనా డెవలప్మెంట్స్ సంబంధించినవి చేపట్టేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు చూసుకున్నట్లయితే మార్పులు ఎక్కువగా చూపిస్తున్నాయి. 9వ స్థానం మనకి సప్తమ స్థానాధిపతి కుజుడు దశమంలో ఉండి వక్రించుకుంటూ భాగ్యంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఉన్న ఉద్యోగంలో మారడము లేదా ఉద్యోగరీత్యా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగ సంబంధించినవి సంపాదించుకోవడం బలంగా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, పంచమ స్థానాన్ని మనం మంత్రస్థానంగా చెప్తూ ఉంటాము. కాబట్టి కాలభైరవ అష్టకం చదువుకోవడము, కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, మరియు అదేవిధంగా
ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః నామస్మరణ చేయడము మంచిది. అయితే ఈ 6వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశీ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కూడా మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే కుదురుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మనకిప్పుడు కుంభమేళా జరుగుతుంది. చాలామంది అడుగుతున్నది ఏంటంటే కుంభమేళాకు వెళ్ళి అక్కడ ఏ రాశి వారు ఏ దానం ఇచ్చుకుంటే మంచిది అనేటువంటిది అడగడం జరుగుతుంది. అయితే నేను ఏంటంటే రాశి కంటే లగ్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను కాబట్టి ముందు లగ్నపరంగా చూసుకోండి. లగ్నం తెలియదు అనుకునేటువంటి రాశులు చూసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్గా పూర్వజన్మ కర్మ తొలగించుకోవాలంటే మేషం నుంచి మీనం వరకు తీసుకున్నట్లయితే మేషం వారు ప్రధానంగా ఉలవలు, పెసలు, నువ్వులు ఈ 3 అక్కడ ఉండేటువంటి ప్రదేశంలో ఇప్పుడు చూడ మనకి పితృతర్పణాలు పితృ సంబంధించి చేయించుకోవడానికి కూడా అక్కడికి ప్రయాగరాజ్ కానీ లేనట్లయితే మనకి ఏదైతే కాశీ కానీ గయ కానీ వెళ్తూ ఉంటారు. అక్కడ ఈ ఉలవలు, పెసలు, నువ్వులు మేషం వారు ఇస్తే మంచిది. ఇక వృషభం వారు కనుక చూసుకున్నట్లయితే బొబ్బర్లు దానంగా ఇవ్వాలి మరియు శనగలు దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మిథున లగ్నం వారు మిథున రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కందులు దానంగా ఇవ్వాలి. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. అలాగే కర్కాటకం వారు కనుక చూసుకున్నట్లయితే శనగలు మరియు బొబ్బర్లు దానంగా ఇస్తే మంచిది. సింహలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రవికి సంబంధించింది కూడా ఇవ్వాలి, కాకపోతే బుధ శని సంబంధించినవి అంటే పెసలు మరియు నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మ సంబంధించిన దోషాలు తగ్గుతాయి. ఇప్పుడు ఉండేటువంటి కుంభమేళా మనకి ఎలాగైతే జరుగుతుందో దానికి సంబంధంగా చూసుకుంటే, అదేవిధంగా కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా బియ్యము, నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. అదేవిధంగా తులాలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మినుములు, శనగలు మరియు గోధుమలు దానం ఇస్తే చాలా మంచిది. అలాగే వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే పెసలు, ఉలవలు, కందులు దానం ఇస్తే చాలా చాలా మంచిది. అలాగే ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే శనగలు మరియు బొబ్బర్లు దానంగా ఇవ్వండి కుంభమేళాలో. ఒకవేళ కుంభమేళాలో కుదరలేదు, ఏమండి మేము ఇంకెక్కడైనా బయటకు ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, పురోహితుడికి ఇవ్వచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పర్టికులర్గా మీకు అక్కడ ఇచ్చినట్లయితే మరింత ఎక్కువ ఫలితం వస్తుంది. అలాగే మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కందులు దానంగా ఇవ్వడం చాలా ప్రధానము మరియు పెసలు దానంగా ఇవ్వడం మంచిది. ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే బియ్యము మరియు శనగలు దానంగా ఇవ్వాలి. మీనలగ్నం వారు మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే గోధుమలు, తెల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. ఎవరెవరికైతే ఏలినాడు శని నడుస్తుందో, అర్ధాష్టమ శని నడుస్తుందో, అష్టమ శని నడుస్తుందో, చాలామంది అమ్మో నాకు ఏలినాడు శని వచ్చేస్తుంది ఇట్లాంటి భయాలు పడుతున్నారు. ఒకటే చెప్తాను నేను మీకు, ఏలినాడు శని ఉన్న అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా మీరు కనుక మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, కాస్త ఎక్కువ శ్రమ కనుక మీరు మీ అంతటి మీరుగా పడుతూ ఉన్నట్లయితే శని యొక్క ప్రభావం ఉండదు. ఇది పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి విషయం మనకి లైఫ్లో ఏది జరుగుతున్నా సరే శని జరుగుతుంది అందుకే ఇట్లా అవుతుందేమో, కాలసర్ప దోషం ఉన్నందుకే అలా అవుతుందేమో అనుకోకుండా పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏ మహాదశ నడుస్తుంది, గోచారం ఎక్కడెక్కడ సంచరిస్తుంది, ప్రజెంట్ చిన్న మనకి షార్ట్గా తిరిగేటువంటి అంటే రవి, చంద్ర, బుధ, శుక్ర, కుజ గ్రహాలు మనకి 25 రోజులకి, 2.5 రోజులకి, 45 రోజులకి, నెల రోజులకి మారుతూ ఉంటాయి. దాంతోపాటు రాహుకేతులు సంవత్సరంన్నరకు మారుతూ ఉంటాయి. గురువు సంవత్సరానికి మారుతూ ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు మారుతూ ఉంటాడు. ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ విధంగా సంచరిస్తున్నాయి, వాటి మూలంగా కలిగేటువంటి ఏదైతే మనకి మార్పులు ఉన్నాయో అవి మనకి ఏ రకంగా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కానీ ఎంతసేపు శని వల్లే జరుగుతుంది, లేకపోతే ఇంకో దానివల్ల కాలసర్పదోషం వల్లే జరుగుతుంది, నాకేదో ఆశ్లేష నక్షత్రంలో పుట్టాను, మూల నక్షత్రంలో పుట్టాను, ఇవి కాదు. గుర్తుపెట్టుకోండి. ధనం రావట్లేదు, ధనాధిపతి ఎక్కడున్నాడు, ధన సంబంధించిన గ్రహం ఏమైనా వీక్గా ఉందో దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి. వివాహం అవ్వట్లేదు, సప్తమాధిపతి ఎక్కడున్నాడు, వివాహం అయినా గొడవలు అవుతున్నాయి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు. విద్య రావట్లేదు, 4వ అధిపతి ఎలా ఉన్నాడు, అంటే 4వ స్థానాధిపతి స్ట్రాంగ్గా ఉన్నాడా, వీక్గా ఉన్నాడా. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఉద్యోగం రావట్లేదు, దశమాధిపతి శని ఎలా ఉన్నాడు. ఉద్యోగం రావట్లేదు, చక్కగా లలితాసహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః లేదా ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమః చేసుకోండి.
లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః అని చేసుకోవచ్చు. లేదు వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహమైన డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఓం శివ కామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః. ఎందుకంటే శాస్త్రం మనకున్నది భయపెట్టడానికో భయపడడానికో కాదు. రూట్ తెలుసుకొని దాని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ అమ్మవారిని పట్టుకొని మనం ముందుకు వెళ్ళడానికి. కాబట్టి ఇవి చేసుకుంటూ మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.